సో ఈ రోజు మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ డియర్ అమ్మ. సో మనసులో ఉన్న మాటలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ మదర్స్ కి చెప్పాలనుకుంటే ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. సనీ. నేను చిన్నగా ఉన్నప్పుడే మా మదర్ చనిపోయారు. నాకు మదర్ కన్నా ఎక్కువ చూసేది మా వదిన డాక్టర్ అరుణ సుమన్ ఆమె పేరు. మా మదర్ లేని లోటు మా వదిన తీరుస్తుంది, అంటే ఇప్పటికీ కూడా. వాడు చెప్పింది చాలా నిజంగా, ఎందుకంటే వాడికి అమ్మలేని లోటు నిజంగా తెలియదు. ఎందుకంటే వాళ్ళ అమ్మని ఫోటో చూడలేదు, ఎప్పుడు తెలియదు వాళ్ళు ఉంటారు కూడా. ఏమున్నా వదినే, వాళ్ళ వదిన ఎంత అరగంట ఫోన్ చేసి సన్నీ తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నా సరే ఒకవేళ ఇటు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు కానీ శ్రీనుకు కానీ ఫోన్ చేసి మీ ఇంట్లో ఉన్నాడా నాకు తెలిసి మా మమ్మీ కూడా బయటకు వెళ్ళాలి ఫోన్ చేయడం. వాళ్ళ వదిన మాత్రం సొంత అమ్మలా చూసుకుంటారు సీరియస్ గానే. వాళ్ళ కూతురు అమెరికాలో ఉంటుంది, కొడుకు ఢిల్లీలో ఉన్నాడు. ఇంట్లో ఉన్న కొడుకు ఒక్కడే వాళ్ళకి. వాళ్ళది ఒకటే రిక్వెస్ట్, ఏజ్ దాడుతుంది పెళ్లి చేసుకోమంటే నాకు ఏం పెళ్లి వద్దురా, ఉన్నంతకాలం వదినా అన్ని ఉండిపోతాను అంటున్నాడు అంతే. తప్పేం లేదు దాంట్లో. అందరికి డియర్ అమ్మ అయితే మీకు డియర్ వదినమ్మ. ఐ లవ్ యూ అన్నా వదిన. థ్యాంక్ యూ సన్నీ, థ్యాంక్ యూ. నాకు 11 years ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది కాబట్టి నేను చూస్తుండగానే మనిషి కాలిపోయింది, మనం ఏం చేయలేము. ఆ టైంలో నేను ఉన్న పరిస్థితి మనకు ఏం తెలియదు కాబట్టి ఆ 2 రోజులే ఏడ్చినట్టున్నా, ఆ తర్వాత ఎప్పుడు ఏడవలేదు. కానీ ఎప్పుడైనా ఏమనిపిస్తుందంటే ఉంటే బాగుంది అనిపిస్తుంది. మీరు మీ అమ్మగారితో మాట్లాడిన, లేకపోతే మీ అమ్మగారు మీతో చెప్పిన ఆ లాస్ట్ మాటలు? కాలిపోయి ఉంది బెడ్ మీద, దగ్గరికి వెళ్ళా, అన్నం తినది అంతే. అన్నం తినది, అంతకుమించి చాలా ఉన్నాయి లైఫ్లో. అవన్నీ గుర్తుపెట్టుకుని బతికేయడం తప్పితే ఏం చేసేది లేదు. దయచేసి ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, అలా ఓల్డేజ్ హోమ్లో వదిలేకండి. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉంటాం. సునందమాల. అమ్మ చనిపోయి 5 years అవుతుంది. చిన్నప్పటి నుంచి చాలా కొంటారు కదా, చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఏం కావాలన్నా కొంటారు. అలాగా నేను ఆర్టిస్ట్ అయ్యి సంపాదించాక నేను చూసుకోవడం మొదలు పెట్టాను ఇంటిని, నా స్టడీస్ కానీ. ఎందుకంటే ఫాదర్ చనిపోయాక సింగిల్ పేరెంట్ అయిపోయారు అమ్మ సడన్ గా వచ్చి నీకు ఒకటి కొన్నాను అని చెప్పేసి అన్నారు. ఏంటి ఎప్పుడు నేనే కొంటా కదా, మా అమ్మ ఏం కొంటుంది నా కోసం అని ఆలోచిస్తే ఒక చిట్టి 5 years నుంచి దాచుకున్నాను, పెట్టుకోలేదు. పెట్టుకుంటే ఎక్కడ పోతాయని. బతికున్న రోజులు ప్లీజ్ మీ అమ్మ నాన్న మీద చిరాకు పడకండి, విసుక్కోకండి. ఏదొచ్చినా మీలో మీరు మాట్లాడుకోండి, ఎందుకంటే వంశాలు పోతే మళ్ళీ తిరిగి రారు. ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. అస్సలు ఇందాక నుంచి అమ్మ నా పక్కన కూర్చుంటున్నారు, బాధపడుతున్నారు. వదలొద్దు, అలా అస్సలు వదలొద్దు ఎవరిని, ఎందుకంటే వాళ్ళు తిరిగి రారబ్బా. ఇష్టమైన వాళ్ళని తీసుకెళ్ళిపోతారు దేవుడు. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్. థ్యాంక్ యూ. పండు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మా మదర్ గురించి చాలాసార్లు చెప్పాను. నేను చాలా చిన్నప్పుడే తను ఎక్స్పైర్ అయ్యారు. బట్ ఇన్ని రోజులుగా నేను మిస్ అయ్యాను. కానీ గత కొన్ని ఒక 1 year నుంచి ఐఎమ్ మిస్సింగ్ సో మచ్ అనమాట. అంటే నేను చాలా మిస్ అవుతున్నా అమ్మని. నా దగ్గర లేదని నాకు తెలుసు, కానీ అంతా మా నాన్నలో చూసుకున్నా. అంటే మా మదర్ చనిపోయిన తర్వాత నేను ఆల్మోస్ట్ మా డాడీకి అందరికీ దూరం అయ్యా. మా మమ్మీని నేను ఎప్పుడైతే దూరం అయ్యానో మా డాడీని కూడా అలాగే దూరం అయిపోయాను. నా సొంతంగా నేను ఏదో చేసి నేను నిలబడి మా డాడీని బాగా చూసుకోవాలని చాలా, అంటే
నాకు అది బాగా గట్టిగా ఉండిపోయింది మైండ్లో. సో అలాగే నేను డాన్స్లోకి వచ్చాను, డాన్స్ ద్వారా ఒక మంచి పేరు తెచ్చుకున్నాను, ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నాను. అప్పటి నుంచి నేను మా డాడీ దగ్గర ఉంటున్నాను, డాడీతో వైజాగ్లో ఉండాలని ఫిక్స్ అయ్యాను. కాకపోతే కొన్ని రోజులుగా ఏమవుతుందంటే మరి ఎవరు చెప్పిన మాటలు వింటున్నారో మరి నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య నా డాడీ కూడా నన్నంతా ఇది కాదు, ఇలా చేయకూడదు డాడీ, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడంలో ఓహో నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్నావు కదా, నీ మాట నేను వినాలి అంటే అది నేనేదో సంపాదిస్తున్నా, నేనేదో నీకు మాట చెప్పాలని కాదు. ఇప్పుడు కెమెరా ముందు చెప్తున్నా డాడీ, నేను ఎప్పుడు అలా చూడలేదు, నా సంపాదన గురించి నేను ఆలోచించుకుంటే నేను ఎప్పుడు నీ దగ్గర ఉండేవాడిని కాదు, నాకు నువ్వే ఇంపార్టెంట్, నువ్వే నాకు కావాలని నేను అక్కడ ఉంటున్నా. ఎప్పుడో చెప్తాడు ఏదో ఒకటి, ఇంటికి పెద్ద నువ్వు కదా, నువ్వు చెప్పాలి కదా, నీ కొడుకు ఏంటి నీకు చెప్పడం, నీ కొడుకు మాట నువ్వు వినడం ఏంటి, ఇలాంటివి చాలా చెప్తారు సార్. ఆ చెప్పిన మాటలు వినే మనం చాలా మట్టు మనం దూరం అయిపోతుంటాం ఒక్కొక్కరికి. ఏదో కోపంలో నేను ఒక మాట అన్నాను, ఇలా కాదు డాడీ అని చెప్పి, దానికి ఆయన కోపం అయిపోయి అంటే మనసు తీసుకొని ఈ నన్ను అంటున్నాడు ఏంటి, ఇవి మాట నేను వినాలి అని చెప్పేసి నేనేదో మాట్లాడలేదు, చిన్నపిల్లని అనుకోండి, మీరు పెద్దోరే కదా, అర్థం చేసుకుని ఒకసారి తిరిగి మాట్లాడితే ఏమవుతుంది, ఇప్పుడు చాలా లేదు మాట్లాడలే. ఎప్పుడైతే మాట్లాడమని అప్పటి నుంచి నేను నాకంటే అర్థం చేసుకునే తల్లి నాతో ఉంటే ఎంత బాగుంది అనిపించింది. డాడీ ఐఎమ్ సారీ, ఒకవేళ నా తరపున నేనేం తప్పు చేయలేదు, నీకేం తప్పు చెప్పలేదు, ఒక కొడుకుగానే ఒక బాధ్యతతో చెప్పాను, అది నీకు తప్పు ఏంటి సారీ. పిల్లలు తప్పు చేయడంలో తప్పేం లేదు, అది మీ హక్కు మ్యామ్, అంతే కదా. బట్ ఐ థింక్ పక్కన వాళ్ళ మాట వినకుండా మీ పిల్లల గురించి మీరే డిసిషన్స్ తీసుకోవాలి, మీరే ఆలోచించాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ ఈ మాట అంకుల్ అర్థం చేసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం అమ్మ అందరినీ ఎప్పుడు నవ్విస్తున్న పండు వాడి కంట్లో నీళ్ళు చూడడం నిజంగా బాధగా ఉంది. సో అంకుల్ ప్లీజ్, తను అందరు ముందు కెమెరా ముందు సారీ చెప్తున్నాడు, సో క్షమించడం అనేది అది మీ బాధ్యత. సో ప్లీజ్, సో డోంట్ వరీ, అంతా సార్ట్ అవుట్ అవుతుంది. కొన్నిసార్లు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, అంతే, మనసులో తీసుకోకు, ఓకేనా? బట్ ఆల్ ది బెస్ట్. కానీ వెళ్ళే ముందు మమ్మీకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. త్వరగా డాడీ మనసు మార్చి నా దగ్గర పంపించాలని కోరుకుంటున్నానమ్మా. ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ. ప్రవీణ్, తల్లిదండ్రులు ఉన్నంతసేపు మనకు ప్రపంచం అంతా కనబడిద్ది, ఒక్కసారి వాళ్ళు పోతే మనకు చీకటి అయిపోద్ది. వాళ్ళిద్దరు లేకుండా ఉండడం అంటే తెలియదు ఎవరితోటి మాట్లాడాలి, మనకేదైనా ప్రాబ్లం, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఎవరికి చెప్పాలి అనేది నాకు ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు నేను కష్టపడి మంచి బిల్డింగ్ కట్టగలుగుతా, కానీ అందులో మా అమ్మ నాన్న లేరు. మా అమ్మ గుర్తుగా నేను శారీ ఉంది ఆమె శారీ ఎప్పుడు నా దగ్గరనే ఉంచుకుంటున్నా. నాకు ఒక కోరిక ఏంటంటే ఈ శారీ నా ఎమ్మటి ఉండి, అంటే నేను పడుకునేటప్పుడు కానీ పక్కనే పెట్టుకొని పడుకుంటా, ఎందుకంటే నాకు మా అమ్మ నాన్న నా పక్కన ఉన్నట్టే. ఆల్ ది బెస్ట్ యూ ప్రవీణ్. మ్యామ్, అఫ్ కోర్స్ మీరు కూడా లైఫ్లో చాలా చూశారు, ఎక్స్పీరియన్సెస్ ఆర్ అన్లిమిటెడ్ అన్నమాట. కానీ కొన్ని స్టోరీస్ ఇక్కడ విన్నారు మీరు, వాళ్ళ మనసులో ఉన్న బాధలు కానీ ఆశలు కానీ ఇక్కడ మన అందరి ముందు వాళ్ళు మాట్లాడారు, మాతో పాటు పంచుకున్నారు. సో వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న వాళ్ళు అది ఎన్నిసార్లు విన్నా, 1,00,000 సార్లు విన్నా, 1,00,00,000 సార్లు విన్నా, ప్రతిసారి కథ విన్నప్పుడు అదే ఫస్ట్ టైం మనం వింటున్నట్టు మన కళ్ళు, మన గుండెలు బరువు అయిపోతుంది, కంట్లో నీళ్ళు వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ అంత గొప్ప ప్రేమ. కానీ వాళ్ళు లేకపోయినా వాళ్ళ ఆశలు, వాళ్ళ డ్రీమ్స్ మనకి వీలైనంత వరకు మనం అది పూర్తి చేయాలి. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఆల్ యూ.